గుడ్ మార్నింగ్ అండి. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన హాస్య బ్రహ్మానందం గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందాక మీరు విన్న పచ్చా పచ్చని పసిరికతో అనే పాట రాశానండి. అందులో ఒక 2 లైన్లు పాడతాను. నా గుప్పిట గీతల్లో నీ జాడే దాగుంది, ఓయే ఓలా ఓయే ఓలా. నా గుప్పెడు గుండెల్లో నీ చప్పుడు బాగుంది, ఓయే ఓలా. హే ప్రాణము జానకిది, ఊపిరి దాశరథి, విల్లును వంచక ఒల్లును వంచిన ఆ కథ రాముడిది అని చెప్పే ప్రయత్నం చేశాను. ఇంత సాంప్రదాయబద్ధమైన పాట నాతో రాయించినందుకు ముందుగా మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. ఎందుకంటే హడావిడిగా మాత్రం హడావిడి లేకుండా చాలా క్షుణ్ణంగా, చాలా నిశితంగా నాకు సిచ్యువేషన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం, దానికి గోపిసుందర్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన బాణి తోడవడం, నేను అంతే శ్రద్ధగా పాటని, అంటే ఈ పాట నన్ను ఒక మెట్టు పైకెక్కించిందని నేను నమ్ముతున్నాను ప్రగాఢంగా. సో అంటే మా బాలాజీ గారు, బోస్ అన్న, మన చైతన్య ప్రసాద్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు, ఇలాంటి హేమీల మధ్యలో ఒక యంగ్స్టర్కి ఇవ్వడం అనేది ఒక సాహసమే. ఆ నమ్మకాన్ని నేను పూర్తిగా నిలబెట్టానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా మా ప్రొడ్యూసర్స్ రమేష్ గారికి, ప్రకాష్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత పెద్ద సినిమాలో నేను ఒక పార్ట్ అయినందుకు, ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ గారు, ఇలాంటి ఒక హేమీల మధ్యలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని శ్రీ ఎస్పి చరణ్ గారు పాడారు. జంగ్లీ మ్యూజిక్ ద్వారా ఆడియో ఉందండి మార్కెట్లో. దయచేసి పాటలు వినండి. సినిమాని 26వ తారీఖున మీరు అందరూ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.